అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. కొడుకుని ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ఇక్కడ జాయిన్ చేసినావు. నాకు జాయిన్ చేసినప్పుడు 120 మెంబర్స్ అన్నారు. రూమ్కి ముగ్గురు ఉంటారు, ఒక్కొక్కసారి 4 ఉంటారని చెప్పారు సార్. జాయిన్ చేసాము, అంతా బాగుంది. తర్వాత వాడికి మేము వచ్చి చూస్తూనే ఉంటాము సార్, వాళ్ళకి కాల్ చేస్తూనే ఉంటాము, చెప్తూనే ఉంటాం సార్. మాకు ఏదైనా చెప్పండి సార్, ఏ ప్రాబ్లం ఉన్నా చెప్పండి, ఏదున్నా చెప్పండి, మేము వస్తాము, మాతో మాట్లాడించండి అని చెప్తూనే ఉంటాం సార్. అయినా కానీ వచ్చిన గంట సేపు కూర్చోబెడతారు కానీ వచ్చి మాట్లాడినారు సార్. మా బాబుని అస్సలు మాట్లాడినారు. ఏదో బతిలాడి తీసుకొచ్చి మాట్లాడతాం సార్ వాడితో. అవుటింగ్ ఏమన్నా అయ్యారు. ఒక 2 రోజుల క్రితం నాకు ఫోన్ చేసిండు సార్. నైట్ టైంలో ఫోన్ చేసి, మమ్మీ నాకు ఎట్లనో అనిపిస్తుంది మమ్మీ, నాకు మీరు డబ్బులు ఎక్కువ పెడుతున్నారట, మీరు నా కోసం డబ్బులు ఖర్చు పెడుతున్నారట అంటున్నారు మమ్మీ అన్నాడు సార్. అదేంటి నాన్న అట్లా ఎందుకు అనుకుంటావు, ఏమనుకోకు నాన్న అంటే, నాకు ఏదేదో అంటున్నారు మమ్మీ, నాకు ఏదేదో అనిపిస్తుంది మమ్మీ అని కాల్ చేసి పెట్టేశాడు సార్. తర్వాత నెక్స్ట్ మా తమ్ముడే పంపించాను సార్ కాలేజీకి. పంపిస్తే అడిగితే, తర్వాత చెప్తాలే మమ్మీ, ఇక్కడ సార్ వాళ్ళు ఉన్నారు, ఇంటికి మళ్ళీ అవుటింగ్ తీసుకెళ్ళు, అప్పుడు వచ్చాక చెప్తా మమ్మీ అన్నాడు. అంతే సార్. ఇక తర్వాత ఏమైంది ఏమో సార్. మంచిగా అంత హైట్ ఉంటాడు సార్ నా కొడుకు. యాక్టివ్గా ఉంటాడు సార్, మంచిగా ఉంటాడు సార్ నా కొడుకు. మేము ఎప్పటికప్పుడు కనిపెట్టుకుంటూనే ఉంటున్నాం సార్. సార్ వాళ్ళకు కూడా కాల్ చేస్తే ఎవరు రెస్పాన్స్ అవ్వరు. మా బాబు ఎట్లున్నాడని అడిగినా చెయ్యరు, ఏం చెయ్యరు. ఫీజుల కోసం మాత్రం ఫోన్ చేస్తారు సార్ వాళ్ళు. నా కొడుకుని వాళ్ళు చూడలేదు సార్, పట్టించుకోలేదు సార్. నాకు ఫోన్ చేసి బాధపడ్డాడు సార్. ఏం జరిగింది చెప్పు నాన్న అంటే, చెప్పేలోపు ఇట్లా అయిపోయింది సార్. ఏం జరిగిందో తెలియట్లేదు నా కొడుకు. ఈ కాలేజీలో, హైదరాబాద్ విజ్ఞాన కాలేజీలో మా తమ్ముడు కొడుకుని ఫస్ట్ ఇయర్లో జాయిన్ చేసినామండి. ఫస్ట్ ఇయర్ జాయిన్ అయిన పిల్లగాడు మంచి చురుకు ఉండే, 10th క్లాస్ కూడా మంచి మార్కులు వచ్చినాయి. మంచి మార్కులు వచ్చిన తర్వాత ఇక్కడ ఎంపీసీగా జాయిన్ చేసినాం. పిల్లగాడు చురుగ్గా ఉండేది, మంచిగా చదువుకున్నాడు. ఫస్ట్ ఇయర్ వాళ్ళే ఉన్నారు, సీనియర్స్ లేరు, మీరు జాయిన్ చేయండి చెప్తే జాయిన్ చేసినాం సార్. ఆ తర్వాత సీనియర్స్ కూడా తీసుకున్నారు. ఇక్కడ సీనియర్స్ వల్ల పిల్లగాడు చెప్తా ఉన్నారు, ర్యాగింగ్ చేస్తా ఉన్నారు, ఇబ్బంది అవుతా ఉంది, మేనేజ్మెంట్ పట్టించుకోవట్లేదు చూడని చెప్తా ఉన్నాడు సార్. ఎన్నిసార్లు మేనేజ్మెంట్ చెప్పినా ఎలాంటి పట్టింపు లేదు సార్. చాలాసార్లు చెప్పిన మేనేజ్మెంట్ వాళ్ళకి ఫోన్ చేసి చెప్పిన, పిల్లగాని తీసుకుని పోవాలన్నా ఏమన్నా పర్మిషన్ అయితే తీయట్లే, కానీ ఫీజులు మాత్రం ముందే వసూలు చేస్తాం సార్. రాత్రి అనుకోకుండా జరిగిందనేసి మా తమ్ముడికి ఫోన్ రావటంలో మేము రాత్రి హుటాహుటిన ఇక్కడ హైదరాబాద్ 2:30కి వచ్చినాం సార్. రాత్రి నుండి వచ్చినా కానీ పోలీస్ డిపార్ట్మెంట్ మనం ఇక్కడనే ఆపుతాంలే, కానీ మేనేజ్మెంట్ వాళ్ళు ఇప్పుడు వరకు ఒక్కళ్ళు కూడా వచ్చిన దాఖలాలు లేవు సార్. పిల్లగాడు ఎక్కడ ఉన్నాడు, హాస్టల్ ఇక్కడ ఉన్నాడా, లేకుంటే మార్చిలో ఇక్కడ గాంధీ హాస్పిటల్ అయితే ఏ హాస్పిటల్ పెట్టారో మాకు చూపెట్టంటే చూపెట్టే వాళ్ళే లేరు సార్. రాత్రి నుండి ఏమీ లేకుండా మేము బాధపడుతూ ఇక్కడే ఉన్నాం, కానీ ఎవరు పట్టించుకునే నాదుడే లేడు సార్. ఈ కాలేజీ వాళ్ళ మేనేజ్మెంట్ వాళ్ళకి ఎన్నిసార్లు అడిగినాం మేము. సీఏ గారికి చెప్పాను, సీఏ గారు మేనేజ్మెంట్ వాళ్ళని పిలవండి, మా అబ్బాయి ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు, అసలు ఎక్కడ పెట్టారు, మాకు తెలియకుండా పంపడానికి కారణం ఏంది, మావాడు ఏం చేసిండు, ఏం చేశారు, ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఇది చేయడం కారణం ఏంది, సీఏ గారిని రాత్రి నుండి అడుగుతూనే ఉన్నాం సార్. పిల్లగాడికి ఆయన రెడ్డి అని ఉన్నారు, గోపాలరెడ్డి సార్కి ఒక్కసారి ఫోన్ చేసి స్విచ్ ఆఫ్ చేసిన, దాదాపు మేము అందరం కలిసి 100 సార్లు చేసి ఉంటాం. రింగ్ అయితే కానీ తీయలేకపోతాను సార్. ఇప్పుడు దాకా రాత్రి నుండి వచ్చిన వాళ్ళు మాకు ఇక్కడ ఎవరు లేరు, దిక్కుతోచిన పరిస్థితుల్లో ఈ కాలేజీ ముందు ఉన్నాము. ఇప్పటికే సీఏ గారికి చెప్తూనే ఉన్నాను, సీఏ గారు కాలేజీ మేనేజ్మెంట్ వాళ్ళని పిలవండి, మా పిల్లగాడు ఎక్కడుండి మాకు ఒప్పచెప్పండి, మా పిల్లగాడు ఎక్కడుండో మాకు ఒప్పచెప్తే మా పిల్లగాడిని తీసుకొని పోతామని ఎన్నిసార్లు చెప్పినా సీఏ గారు కూడా వస్తారని ఇప్పుడే కాలేపన చేయడం జరుగుతూ ఉన్నాయి సార్. ఈ విధంగా జరుగుతూ ఉంటే ఇదే మా అబ్బాయి కాదు సార్. ఎక్కడైనా ఉన్న పిల్లగాడు మనం ఏ తల్లిదండ్రులైనా కూలీ చేసిన నాలి చేసిన పిల్లగాడు మంచిగా చదువుకోవాలి, భవిష్యత్తు ఉండాలనే ఆలోచనతోనే పెడతా ఉంటాంలే, కానీ సార్ ఈ విధంగా జరగడం తల్లిదండ్రుల యొక్క రోజున ఇక్కడ ఉన్న వాళ్ళ జనము చూడలేక చాలా బాధపడతాను సార్. ఒకడే కొడుకు, ఆ కొడుకుని ఏంటంటే తల్లిదండ్రులు చదువుకొని మంచి ప్రయోజనం చేద్దామని ఆశ పెట్టుకొని ఈ విధంగా పంపిస్తూ ఉంటే కాలేజీ యాజమాన్యం అనేది ఈ విధంగా చేసి పిల్లల్ని ఈ విధంగా అన్యాయం చేయడం అనేది చాలా దారుణం సార్. నమస్తే. ఏదైతే నిన్న రాత్రి ఇగ్నైట్ కళాశాలలో శ్రీకర్ అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఈ శ్రీకేతన్ అనే వ్యక్తి నిన్న ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఏదైతే నిన్న దాదాపు 6 గంటల సమయంలో విద్యార్థి లోపలికి వెళ్ళి ఆత్మ చేసుకున్నప్పటికీ కనీసం పోలీసులకు సమాచారం ఇవ్వకుండా వీళ్ళు ఆసుపత్రికి తీసుకెళ్లడం జరిగింది.
మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఏదైతే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నప్పుడు పోలీసులకు సమాచారం ఇవ్వకుండా హాస్పిటల్కి తీసుకెళ్లాల్సిన అవసరం ఏముంది? అంటే దీని వెనుక ఏం దాస్తున్నారు? యాజమాన్యం కావచ్చు, లేకపోతే పోలీసులతో కలిసి కుమ్మక్కయి ఈ విషయాన్ని దాచిపెట్టాలనే ఒక విషయం దాచిపెట్టాలని చెప్పి ప్రయత్నిస్తున్నట్టు మనకు క్లియర్ గా అనిపిస్తుంది. అదే విధంగా ఘటన జరిగినప్పుడు కనీసం విద్యార్థి యొక్క పేరెంట్స్ కి ఇన్ఫార్మ్ చేయకుండా ఉస్మానియాకి తరలించాల్సిన అవసరం ఏముందని చెప్పి ఈ రోజు డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏదైతే విద్యార్థి మృతి పట్ల కనీసం కండోలెన్స్ కూడా తెలియకుండా యాజమాన్యం ఇప్పటికి కూడా ఘటన స్థలానికి చేరుకోని పరిస్థితి ఈ రోజు ఇక్కడ ఇగ్నైట్ కళాశాల దగ్గర నెలకొంది. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఏదైతే విద్యార్థి మృతికి కారణమైనటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఇందులో చేర్చి ప్రతి ఒక్కరు కూడా శిక్ష పడేలా పోలీస్ వారు కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి ఒకటి డిమాండ్ చేస్తున్నాం. అదే విధంగా ఏదైతే కాలేజ్ కి మినిమం పర్మిషన్స్ లేకుండా డిఐఓ గారు కావచ్చు, లేకపోతే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఏ విధంగా ఈ కాలేజ్ ని ఇంకా కొనసాగిస్తున్నారని చెప్పి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తరఫున డిమాండ్ చేస్తున్నాం. వెంటనే కాలేజ్ అనుమతులు రద్దు చేయాలి, అదే విధంగా బాధ్యులైన వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తరఫున డిమాండ్ చేస్తున్నాం. శ్రీకేతన్ అనే విద్యార్థి యొక్క ఆత్మహత్య అనేక అనుమానాలకు దారితీస్తా ఉంది. రోజు 4:30 ప్రాంతంలో రూమ్ లోకి వెళ్ళిన శ్రీకేతన్ 8:30 వరకు దాదాపు కళాశాల యాజమాన్యం ఎవరు పట్టించుకోలేదు, ఆత్మహత్య చేసుకుండని చెప్పేసి కల్లబొల్లి మాటలు చెప్తా ఉన్నారు. మరి అసలు ఆత్మహత్య జరిగిన సందర్భంలో పోలీస్ స్టేషన్ కి తీసుకుపోతున్న సందర్భంలో అసలు ఏ కానిస్టేబుల్ వచ్చారు, ఎవరు వచ్చారు అనేది కూడా ఇప్పటికీ అనేక అనుమానాలకు తావిస్తుంది. మరి పోలీసులకు సమాచారం ఇవ్వకుండా ఏ రకంగా హాస్పిటల్ కు తీసుకుపోయారు, మరి తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వకుండా ఏ రకంగా గాంధీ హాస్పిటల్ మార్చురీకి అంత రాత్రిన అకస్మాత్తుగా తరలించాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? ఈ ఆత్మహత్య వెనుక అనేక అనుమానాలు దారితీస్తూ ఉన్నాయి. ఉరి అని చెప్పి చెప్తా ఉన్నారు, మరి అంత చిన్న కిటికీకి ఉరేసుకుండ్రు అని చెప్పేసి ఎవరు, మరి ఎటువంటి సౌండ్ రాలేదు, ఎవరు ఎందుకు అబ్జర్వ్ చేయలేదు, అనేక అనుమానాలు ఉన్నాయి. కాబట్టి దీని మీద పూర్తి స్థాయి విచారణ చేపట్టాలి. కళాశాల యాజమాన్యం దాదాపు 3 గంటల ప్రాంతం నుంచి చల్ల ఎదురు చూస్తున్నప్పటికీ కూడా ఇప్పటికీ కళాశాల యాజమాన్యం నుంచి ఎవరు కూడా వచ్చి సమాధానం చెప్పే పరిస్థితి లేదు. వెంటనే కళాశాల యాజమాన్యాన్ని అరెస్ట్ చేయాలి. ఎటువంటి అనుమతులు లేకుండా నడుస్తున్నటువంటి ఇగ్నైట్ కళాశాల గుర్తింపును రద్దు చేసి న్యాయం చేసేలా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.